ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఇంట్లో గడపకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గడపను హిందువులు పూజిస్తారు. మహిళలు వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. గడపలో లక్ష్మీదేవి తులసిదేవి కొలువై ఉంటారట. వీరు భక్తులకు ధనాన్ని ఆరోగ్యాన్ని ఇస్తారు. అందుకే మహిళలు గడపలను అలా పూజిస్తారు. ఇక మనం రోజు వేసే ముగ్గులు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించి ఏ ఆచారము మూఢనమ్మకము కాదు. మన ఆచార సాంప్రదాయాలన్నీ అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి. ఇంటి ముందు లేదా గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే 2 అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసే దానికి 4 వైపులా 2 అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మధ్యలో చిన్న ముగ్గు వేసినా 4 వైపులా 2 గీతలను తప్పక గీయాలి. నక్షత్ర ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనియ్యవు. అందుకే ఏ ముగ్గురైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి. యజ్ఞ యాగాదులలో యజ్ఞగుండం మీద 4 గీతలతో కూడిన ముగ్గు వేయాలి. దైవ కార్యాలలో కూడా 4 గీతలతో కూడిన ముగ్గు వేయాలి. నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారు చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవతా రూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకు 7 జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి. పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకనంతా ముగ్గులు పెట్టకూడదు. అంతేకాదండో మనం ముగ్గులు రోజు వేయలేక పెయింట్ పెట్టేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకు ఆ రోజు బియ్యం పిండితో ముగ్గులు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. ముగ్గులు ఒకప్పుడు సూచికలుగా పనిచేసేవి. పూర్వం రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లిల్లు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు. వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లి అడుక్కునేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం కలిగిందని గుర్తు. అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు. శ్రాద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.